కొందరు ఏం చేస్తారంటే పొరపాటున పాముల్ని చంపేస్తూ ఉంటారు. అది చాలా పాపము. కానీ తెలుసో తెలియక కొందరు చేస్తారు. కొందరు ఆకతాయి కుర్రవాళ్ళు గూడా అలా పాముల్ని చంపేస్తూ ఉంటారు. దానికి మరి ఏం చేయాలి? అంటే దానివల్ల జీవితమే అతలాకుతలం అవుతుంది అంటారు. అది నిజమేనా? పాములు అంటే ఇక్కడ సాధారణ సర్పాలు, దేవతా సర్పాలు. హ్మ్. దేవతా సర్పాలు అంత సామాన్యంగా ఎవరికీ కనిపించవు. హ్మ్. దేవతా సర్పాల యొక్క కాంతి, వాటి యొక్క జీవన విధానము సాధారణ సర్పాలకు ఉండదు. హ్మ్. సామాన్య మానవులు కంటపడే విధంగా దేవతా సర్పాలు తిరగవు. దేవతా సర్పాలు ఒక బంగారు వర్ణంతో లేదంటే మినమిన మెరిసేటువంటి ఏదైనా కలర్తో తిరుగుతుంటాయి. అవి ఇలా కనిపించినట్టే కనిపించి వెళ్ళినట్టే వెళ్ళి అట్లే అదృశ్యమవుతాయి దేవతా సర్పాలు. మనిషి కొడితే దెబ్బలు తిని చచ్చిపోయేంత సామాన్యమైనటువంటి జీవితం దేవతా సర్పాలకు ఉండదు. హ్మ్. అవి కనిపించడమే ఒక అదృష్టంగా భావిస్తారు దేవతా సర్పం. మరి సామాన్యంగా ఉన్నటువంటి సర్పాలు అన్నీ కూడా మన దేవతా సర్పాలు అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మరి వాటిని చంపితే అంటే అవి మన జోలికి యాక్చువల్గా రావు. హ్మ్. మన జోలికి వచ్చాయంటే మనం ఆత్మరక్షణ కోసం దానిపైన మనం అటాక్ చేసి చంపేయచ్చు, తప్పులేదు. అట్టనేసి దాన్ని చంపడం పాపం అనే దాని దగ్గర కనిపించుకుంటాం.